తమిళంలో ఒక మంచి హీరోగా సెటిల్ అవుతారు అనుకుని వచ్చుంటారు మీరు ఇండస్ట్రీకి. అలాంటిది డైరెక్టర్ అయ్యారు అండ్ అందరి మీద పెద్ద హీరోలని మీరు కింగ్ మేకర్ అయ్యారు. ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుందా సార్, నేను అవ్వలేకపోయాను? అసలు లేదు. తర్వాత డైరెక్షన్ అనేసరికి ఎవరిస్తారు? నాతో డబ్బులు పెట్టి సినిమా చేయాలి అంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ చేయాలంటే ఎవరు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి అనేది కూడా అనుకునేవాడిని నేను. కానీ భగవంతుడు ఏదో ఒక మనిషిని, సూర్యనారాయణ బాబు, కృష్ణ గారి బ్రదర్లా, కేఎస్ రామారావు గారు, లింగమూర్తి గారు, వీళ్ళ వల్ల ఏదో డైరెక్టర్ని అయ్యాను. సక్సెస్ వచ్చింది ఫస్ట్ ఫిలిం. ఇమ్మీడియట్గా నా అదృష్టం ఏంటంటే సెకండ్ ఫిల్ము క్రాంతి కుమార్ గారు నాకు ఛాన్స్ ఇవ్వటం. అది న్యాయం కావాలి సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వటం. సో ఇంకా అక్కడి నుంచి తిరుగులేదు. సార్, ఈ కథలన్నీ మీ మనసు నుంచి పుట్టుకొచ్చినవా, లేకపోతే కథాంశం ఎవరన్నా తీసుకొస్తే మీకు ఇది నచ్చిందని తీసుకునేవారా? ఎలాగా ఇలాంటి సినిమా చేయాలి? యాక్చువల్గానమ్మా నాకు ఈ సినిమాలు ఎన్ని సక్సెస్లు ఈ రావడానికి మెయిన్ కారణం నాకు ఒక రకంగా పరశురి బ్రదర్స్, సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు, మెయిన్గా వీరేంద్రనాథ్, ఎండమూరి వీరేంద్రనాథ్. నేను ఒక అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మన 12 సినిమాలు 12 నవల్స్ అతనే నేను చేశాను. 12 సూపర్ హిట్లు అయినాయమ్మ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి. సో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయడం వల్ల నాకు ఇంకా మామూలుగా మాస్ సినిమాల కంటే కూడా ఎక్కువ పేరు వచ్చింది. అతని సినిమాలు, అతని కథలు నేను చేయడం వల్ల. అంటే మామూలు విషయం కాదమ్మా అసలు అతని నవల్స్ సినిమాగా చేయడం అనేది. ఎందుకంటే బాగా పాపులర్ అయినటువంటి నవల్స్ అతని, విపరీతమైన క్రేజ్ ఉన్న నవల్స్. అవి సినిమాగా చేయడం అంటే చాలా కష్టపడేవాళ్ళం మేము. వీరేంద్రనాథ్ గారిని బాగా ఇబ్బంది పెట్టేవాడిని నేను.